అందరికీ నమస్తే. మరికొద్ది గంటల్లో ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇందులో భాగంగా ఏ కాంప్లికేటెడ్‌గా ఉన్న కొన్ని నియోజకవర్గాల గురించి మనము అనాలిసిస్ చేద్దాం. ముఖ్యంగా కాకినాడ స్మార్ట్ సిటీగా ఉన్న సిటీని ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ చేశారు పొలిటీషియన్స్? అందుకు గల కారణాలేంటి? 2019లో ఇక్కడి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారు. ఈ 4 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న సిటీ ఇప్పుడు ఎందుకు వివిధ రకాల ఆరోపణలు, గంజాయి అని, లేకపోతే స్మగ్లింగ్ అని, స్మార్ట్ సిటీగా ఉన్న ఒక మంచి ఊరికి ఇంత చెడ్డ పేరు రావడానికి గల కారణాలేంటి? రాజకీయ నాయకులు తప్ప, ప్రజలు తప్ప. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు? ఇలాంటి విషయాలపైన మనం ఇప్పుడు విశ్లేషణ చేద్దాం. ఇండియా పరంగా ప్రకటించిన స్మార్ట్ సిటీలలో కాకినాడ కూడా స్మార్ట్ సిటీగా వచ్చింది. అటువంటి స్మార్ట్ సిటీలో ఎందుకు ఇంత అలజడులు, ఇంత లేనిపోని ఆరోపణలు? దానికి గల కారణాలేంటి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 2019లో ఎమ్మెల్యేగా గెలిచి ఈ 4 సంవత్సరాల పైబడుకు చాలా మంచిగా సిటీని డెవలప్ చేయడం అయితేనేమి, పోర్టు డెవలప్ చేయడం అయితేనేమి, రోడ్ల నిర్మాణంలో అయితేనేమి, ఆ స్మార్ట్ సిటీకి కావాల్సిన వనరులు ఏమేమి కావాలో అన్నీ సమకూర్చి బాగా డెవలప్ చేశాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎప్పుడైతే ఎలక్షన్స్ కోడ్ వచ్చి కూటమి అభ్యర్థులు ఈ కుల రాజకీయాలతోటి ఏ విధంగా అయితే కూటమి జతకట్టు వచ్చిందో అప్పటి నుంచే కాకినాడ రగిలిపోతుంది. ఈ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్కే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పిఠాపురం నియోజకవర్గం కూడా అందులోకే వస్తుంది. ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కేంద్రంగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినే టార్గెట్ చేసి రాజకీయాలు జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే, కులాలకు మతాలకు వివాదరహితుడు, ప్రతి కులానికి ప్రతి మతానికి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఏ విధంగా అయితే ఎక్కువగా కుల మతాల గురించి మాట్లాడుకుంటే గోదావరి జిల్లాలలో ఇలాంటి మనిషిని టార్గెట్ చేయడం ఎందుకు అంటే, ఈయన్ను రాజకీయ పరంగా ఎదుర్కోలేకనా, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి అనే మనిషిని రాజకీయాల నుంచి లేకుండా చేయాలనా? కూటమి దాదాపు ఇదే విధంగా చేస్తుంది. అయితే ఇక్కడ మేము అంతర్గతంగా జరిపిన సర్వేలో తేలిన విషయం ఏంటంటే, ఎవరు ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జబర్దస్త్ ఆర్టిస్టులు, సినిమా హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు ఎవ్వరు వచ్చి, కమీడియన్స్ ఎంతమంది వచ్చి చేసినా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు. అలాగే పిఠాపురానికి కూడా ఈయన ఇన్ఛార్జ్. వంగ గీత గారికి సపోర్టింగ్గా పార్టీ ఈయన్నే నియమించింది. అందుకని కూటమికి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట ఎత్తేనే ఈయనకు పూనకాలు వచ్చేస్తాయి. ప్రపంచంలో ఈయన ఒక్కడే అవినీతిపరుడంట. అక్కడ జరిగింది. ఇప్పుడు కాకినాడ అనేది పెద్ద పోర్టు. ఎక్కడైతే పోర్టు డెవలప్మెంట్ జరుగుతుందో అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ కామన్గానే పెరుగుతాయి. ఇప్పుడు గంజాయి కానీ, అక్రమ రవాణా, ఇవన్నీ అది అక్కడే కాదు, ప్రతి ఒక్క ఇప్పుడు వైజాగ్ ఎత్తుకోండి, చెన్నై పోర్టులో ఎక్కడొచ్చినా జరిగేది ఇది. ఎందుకంటే నీకు రవాణా మార్గం నుంచి వస్తుంది కాబట్టి. దాన్ని కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అంటగడతారు ఈ మహానుభావులు. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్కు గోదావరి జిల్లాలలో ఉండే కాపు నాయకులు కానీ, వైసీపీ నాయకుల్లో తప్పులు కనపడతాయి తప్ప ఇంకేం కనపడవు. ఆల్మోస్ట్ వాళ్ళ కూటమి పని అయిపోయింది. నాకు తెలిసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తక్కువ అంటే 10,000 నుంచి 15,000 మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నారు. దీనికి గల కారణాలు కూడా చెప్తా. బేసిక్గా వీళ్ళది నాకు తెలిసి 90s నుంచి వీళ్ళది రైస్ ఎక్స్పోర్ట్ అండ్ రైస్ మిల్స్ కట్టించి రెండుకి ఇవ్వడం, ఇది వీళ్ళ బిజినెస్. ఇది తప్ప వేరే ప్రపంచం తెలియదు వీళ్ళకు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు చేసే బిజినెస్ వ్యవహారాలు. ఎందుకంటే వీళ్ళు అలిగేషన్ చేశారు కాబట్టి ఆయన మీద
డ్రగ్స్ అని అది ఇది. అందుకని ఆయన వాళ్ళ బిజినెస్ ఏ విధంగా ఉంది చెప్తున్నా. చంద్రబాబు నాయుడుకి 2 ఎకరాల భూమి ఉన్నప్పుడే వీళ్ళు ట్యాక్స్ కట్టారు. అదే మాట ఇంతకుముందు ఒకసారి వస్తే ద్వారంపూడి గారు ప్రెస్ మీట్ ముందర ఓపెన్గా చెప్పాడు. అయ్యా చంద్రబాబు నాయుడు, మీ నాయన నీకు 2 ఎకరాలు ఇచ్చిన రోజే మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టినాము, నువ్వు మా గురించి మాట్లాడే అర్హత లేదు అని. ఈయన అంటాడు పవన్ కళ్యాణ్ కురసకాల కన్నబాబును ఈయన్ను ఉండనీయడంట, అందుకే ఈయన పిఠాపు నుంచి పోటీ చేస్తున్నాడంట. పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించారు మాకు. రోడ్లు అయితేనేమి, డ్రైనేజీని అయితేనేమి, పోర్టు కావాల్సిన పనులు అయితేనేమి, కాకినాడ స్మార్ట్ సిటీకి కావాల్సిన వనరులు అయితే అన్నీ సమకూర్చాడు. సో ప్రజల్లో ఆయనకున్న అభిమానాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా 15,000 మెజార్టీ తగ్గదు. మేనిఫెస్టో తర్వాత ఎవరైతే చంద్రబాబు నాయుడు ఏమి వీళ్ళ మీద అలిగేషన్ చేసినాడో వైఎస్ఆర్ పార్టీ మీద, ఎమ్మెల్యేల మీద మేనిఫెస్టో గురించి, అదే ఇప్పుడు వాళ్ళ శాపమై వాళ్ళ ఉరితాడైపోయింది. ల్యాండ్ టైటిలింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పారు. కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అసెంబ్లీలో ఇదే వీళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దాని గురించి చాలా మంచిదని పొగిడారు. ఎప్పుడైతే వీళ్ళకి ఓటింగ్ భయం పట్టుకునిందో అప్పటి నుంచి స్కీముల్లో ఉన్న ప్రతి దాన్ని తప్పు చేసి చూపేయడం. ఎందుకంటే వీళ్ళకి మీడియా సపోర్ట్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు తప్పు బట్ట కాల్చి నేను ఎత్తనేస్తారు అంతే, మళ్ళీ నీ దగ్గర వివరం తీసుకోరు. ఇంకా దాన్ని వాళ్ళు అలా స్క్రోలింగ్ చేసుకుంటూ పోతుంటారు. అట్లా ఒక్కొక్క స్కీమ్ పైన ఒక్కొక్కటి అలిగేషన్స్ పెట్టి పబ్బం కడదాం అనుకున్నారు. ఈ లోపలే బీజేపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ ఆ యాక్ట్ గురించి ఎవరి తప్పు ఏందని, నిన్నైతే ఐవైఆర్ కృష్ణారావు గారు బీజేపీ లీడరు, ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, వీళ్ళ టీడీపీ హయాంలో చేశారు, బ్రాహ్మణ్ కార్పొరేషన్ చేశారు, మహానుభావుడు ఆయన క్లియర్గా చెప్పాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, అక్కడ అలయన్స్లో ఉన్న ఏపీ బీజేపీ వాళ్ళు నిద్రపోతున్నారని అడిగారు. దానికి సమాధానం ఉండదు. బట్టగాల్చి ఆడ వేసేసేలా. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి మాట్లాడడానికి టాపిక్ లేదు. వాళ్ళ మేనిఫెస్టో అనేది తీసి చెత్తబుట్టలు వేసినారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ప్రతి అంశాన్ని ఒక ప్రొఫెసర్ కదా పిల్లలకు వివరించినట్టు పిన్ టు పిన్ ప్రజలకు వివరించాడు. ఇంత బడ్జెట్ ఉంది, నేను పోయినసారి నవరత్నాలు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేశానో, మనం ఎంతవరకు మనం పెట్టగలుగుతామో అంతవరకే చేయగలనని ప్రతి విషయం మీద చేశారు. కాబట్టి ఇదంతా ఎవరైతే ఈ మేనిఫెస్టో గురించి తప్పుడుగా చేసి జనాలకు చూపించాలనుకున్నారో అదే ఇప్పుడు టీడీపీకి శాపమైంది. అయితే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకి వాళ్ళు చేసుకున్న అభివృద్ధితో పాటు, అంటే ఇప్పుడు ద్వారంపూర్ గారు చేసిన అభివృద్ధితో పాటు ఈ నిజాలన్నీ బయటికి రావడం వల్ల 100% ఆయన 15,000 మెజార్టీతో గెలుస్తాడు.